గురువుగారు 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 మీరా? ఏంటి గురువుగారు ఇలా అయిపోయారు? దీప్తి లేకపోవడంతో ఆశ్రమం మరుగున పడిపోయింది. ఇక నేనెంత? పాపం దీప్తికేమైందో, కనీసం బతికుందో లేదో కూడా తెలియటం లేదు. అలా అనకండి గురువుగారు. దీప్తికేం కాదు, తను త్వరలోనే మన ముందుకొస్తుంది. ఎలా వస్తుందమ్మా? తన్ని తీసుకెళ్లిన వాళ్ళు మామూలు మనుషులు కారు. తనని వెతుక్కుంటూ వెళ్లేది కూడా మామూలు వ్యక్తి కాదు గురువుగారు. ఎస్ఐ రామ్ గారు నన్ను పిలిచి దీప్తికి సంబంధించిన విషయాలన్నీ నన్ను అడిగి తెలుసుకున్నారు. అతని మాటలు వింటుంటే దీప్తి మళ్ళీ మన దగ్గరకు తిరిగి వస్తుందనిపిస్తుంది. అవును గురువుగారు, దీప్తి మళ్ళీ ఖచ్చితంగా మన ముందుకొస్తుంది. తను వచ్చేటప్పటికి ఇంతకు ముందు మీరు ఎలా ఉన్నారో మళ్ళీ అలాగే ఉండాలి.